హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన దేశానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన అమరవీరులు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పిల్లల స్కూల్లో రిపబ్లిక్ డే సందర్భంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే బయట అంతా కూడా రంగోలీ అయితే పెట్టేశారు. స్టార్టింగ్లో బాగుందండి. ఇప్పుడు నైట్ అయిపోయింది, పిల్లలు పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా, మొత్తం తొక్కేశారు. ఇదంతా స్కూల్ అండ్ కాలేజ్ అండి. మొత్తం లైటింగ్తో ఇలా పెట్టేశారు. సెలబ్రేషన్ ఇంకా జరుగుతూనే ఉంది లోపల. మా పాప కూడా డ్యాన్స్లో ఉందండి. తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఇంట్లో నార్మల్గా ఇలా రెడీ అయితే చేసేసాను. అయితే మా పాపకి ఇయర్ రింగ్స్ వచ్చేసి కింద బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టలు ఎక్కడో ఊడి పడిపోయింది. ఇంకా మిగిలిన ఒక్క బుట్ట కూడా తీసేసి ఈ విధంగా అయితే ఉంటాయి కదా, నార్మల్గా పూసల దండల మీదకి వస్తూ ఉంటాయి కదా, అవి ఈ విధంగా తగిలించేసి ఇలా ఫోల్డింగ్ చేసేసాను. ఎందుకంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని రమ్మన్నారు. ఈ విధంగా పాపిడి బిళ్ళ అయితే పెట్టేశాను. లైట్గా నేను ఇంట్లో ఎలా రెడీ చేస్తానో అలా రెడీ చేసేసాను. ఎందుకంటే అక్కడ ఇంకా డ్రెస్ అయితే నేను చూడలేదు కదా, ఇప్పుడు డ్రెస్ చూసేసాను. ఈ డ్రెస్కి తగినట్టుగా మేకప్ ఉండాలి కదా, మేకప్ నేనే ఓన్గా వేసేసానండి. మేడమ్స్ కూడా అందరికీ మేకప్ వేస్తూ ఉంటారు. సో ఇంకా నాకు వచ్చు కదా అని నేను వేసేసుకున్నాను. ఇక్కడ చూశారు కదా, పిల్లలందరూ కూడా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి తగినట్టుగా డ్రెస్ అయితే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళే రెడీ అవుతున్నారు. పేరెంట్స్ కూడా రెడీ చేయొచ్చండి. చూశారు కదా, మేము వెళ్ళినప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము. అంతా కూడా రెడీ చేశారు. చైర్స్ వేసేసి లైటింగు ఇలా మొత్తం డెకరేషన్ చేసి పెట్టేశారు. నేను మా పాప ఉన్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. మా పాపని నేను ఎలా రెడీ చేశాను అనేది, తను ఏ డ్రెస్ వేసుకుందనేది మా హస్బెండ్ చూడలేదనమాట. చూస్తానని చెప్పారు, అందుకోసమే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. చూశారు కదా, మా పాప చక్కగా రెడీ చేశాను కదా. అయితే ఇంకా లుక్ రావట్లేదండి, ఎందుకంటే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి లైట్ కలర్ డ్రెస్సు ఇలా పెట్టేశారు మేడమ్స్. అంటే సిస్టర్ గారు ఉంటారు కదా, ఆమె సెలెక్ట్ చేశారంట. అయితే డల్ అయిపోతుంది డ్రెస్ అని చెప్పేసి అందరూ పేరెంట్స్ అన్నారు. ఇంకా సిస్టర్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామని చెప్పేసి మేడమ్స్ చెప్తున్నారు. హడావుడండి, అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రెడీ చేసేసుకుంటున్నారు. కొంతమంది ఏమో మేడమ్సే రెడీ చేసేస్తున్నారు. నేనైతే మా పాపను తీసుకొని వచ్చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, ఇటు పక్క అన్ని బెంచెస్ వేశారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు ఎవరైతే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ సిట్టింగ్ అయితే ఏర్పాటు చేసేసారు. ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అంతా కూడా ఎందుకు ఇలా గ్రీన్ కలర్ మ్యాట్ వేసేసి వెల్కమ్ అని రాశారంటే, అటు మెయిన్ గేట్ నుంచి ఫాదర్స్, సిస్టర్స్, పెద్ద వాళ్ళందరూ విఐపీలు వస్తూ ఉంటారు. వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి కదా. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా చైర్స్ వేసేసారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే చూసేశారు. చాలా హ్యాపీ అనిపించింది తనకి. కానీ మా పాప ఫేస్ డల్గా ఎందుకు పెట్టిందంటే, తన క్లాస్మేట్స్ అందరూ కూడా లాంగ్ హెయిర్ ఉండటం కోసం పొడవు జడ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని వచ్చారు. అయితే ముందుగా ఇంటిమేషన్ ఏమీ ఇవ్వలేదు. అయితే మా వారు పాప ఏడుస్తుందని చెప్పేసి తీసుకొస్తానని చెప్పారు. కానీ మా పాపకి మళ్ళీ సగరం పెట్టి జడ వేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి వద్దని చెప్పాను. మేడం కూడా అవసరం లేదండి, ఈ పర్ఫార్మెన్స్కి ఏమీ కనిపించదు, పిల్లల దగ్గర ఉన్నాయి అని చెప్పేసి పెట్టుకొని వచ్చారు అంతే, అవసరం ఏం లేదండి అని చెప్పేసి పాపకి కొంచెం నచ్చ చెప్పారు. కొంచెం తను కూల్ అయిపోయింది అనమాట. ప్రోగ్రామ్ అయితే 5 o'clockకి స్టార్ట్ అవుతుందండి. అయితే ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్లో చూడాలి అనుకుంటే సందీప్ సన్నీ అని టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, అందులో చూడొచ్చు అనమాట. పేరెంట్స్ వాళ్ళు కూర్చున్న సిట్టింగ్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చూడలేకపోయినట్లయితే అక్కడక్కడే ఎల్ఈడి టీవీస్ పెట్టారు కదా, వాటి నుంచి చూడొచ్చు అనమాట. 5 o'clock అవుతుంది కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. చూశారు కదండి, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాదాపు అందరూ కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో అయితే వచ్చేసారు. మొత్తం ఫుల్ అయిపోయింది. సో అయితే మెయిన్ గేట్ నుంచి పెద్ద వాళ్ళు విఐపీలు అంటే ఫాదర్స్, సిస్టర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, అటు మెయిన్ గేట్ నుంచి వస్తున్నారు. ఎవరైనా సరే అటు చూడలేకపోతే ఇటు ఉంటుంది కదా, ఎల్ఈడి టీవీలోంచి చూడొచ్చు అనమాట. చూశారు కదా, ఇక్కడ చూడండి
ఫాదర్స్ సిస్టర్స్ వస్తున్నారు. వెల్కమ్ చెప్తూ వైట్ డ్రెస్లో కనిపిస్తున్నారు కదా పిల్లలు. ఇక్కడైతే సాంగ్ ఉంటుందన్నమాట. నేను కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడ చూశారు కదా, మేము కూర్చున్నాం కదా, ఇటువైపు నుంచి వస్తున్నారండి. సో వీళ్ళందరూ కూడా దాదాపు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే చాలా స్కూల్ ఫంక్షన్స్కి అయితే వీళ్ళు అటెండ్ అవ్వచ్చు అండి. ఎందుకంటే ఈ మిషనరీ స్కూల్ సంస్థకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలేనండి. వాళ్ళు ఏంటంటే కుల మత భేదాలు అనేవి లేవు అని తెలియజేయడం కోసం ముస్లిం క్రిస్టియానిటీ అనేది ఇలా వాళ్ళు వేషధారణ మార్చుకున్నారనమాట. సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ నేను చెప్పాను కదా కాపీరైట్ వస్తుందని చెప్పేసి మీకు పెట్టలేదంతే, లేకుంటే అదంతా మీకు క్లారిటీగా అర్థమయ్యేది. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ముందు విఐపి సిట్టింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేసేసారు. అయితే వాళ్ళందరినీ ఇలా స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళకి శాల్వాలు కప్పేసి వాళ్ళకి విషెస్ అయితే తెలిపారు. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది కూచిపూడి భరతనాట్యం అంటారు కదా, ఆ సాంగ్స్ అండి ఇవి రెండు కూడా. ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ పర్ఫార్మెన్స్ దేనికైనా మంచిదని చెప్పేసి జస్ట్ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, చూడండి. దీని తర్వాత మా పాప సాంగ్ కూడా ప్లే చేస్తాను, బట్ ఓన్లీ పర్ఫార్మెన్సేనండి, సాంగ్ అయితే ప్లే అవ్వదు. జస్ట్ చూడండి, మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సందీప్ సన్నీ అనేది, అందులో మొత్తం సాంగ్స్తో సహా మీకు తెలుస్తాయి. ఎవరైనా చూడాలనుకుంటే అందులో చూడొచ్చు. ఫుల్ పర్ఫార్మెన్స్ మొత్తం లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్ మా పాప పర్ఫార్మెన్స్. అయితే నేను సాంగ్ ప్లే చేయట్లేదు. సో మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ప్రోగ్రామ్ మొత్తం సందీప్ సన్నీ యూట్యూబ్ ఛానల్ టైప్ చేయండి, అందులో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే మేము లేము, మా పాప పర్ఫార్మెన్స్ అయ్యే వరకు ఉండేసి వచ్చేసామన్నమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.